హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు కదా. ఇంకా చిట్టి వచ్చేస్తుంది. నా పుట్టినరోజు చిట్టియే దగ్గరుండి చేసుకుంటుంది. నేను కేక్ కటింగ్ చేసే టయానికి నా కూతురు చిట్టి వచ్చేస్తుంది. దీని అంతటికీ కారణం రాధానే కదా. రాధా ఇంట్లో అడుగు పెట్టిన టైము ఇన్ని సంవత్సరాల నుంచి నాకు దూరమైనటువంటి నా కూతురు నా దగ్గరికి వస్తుంది అని చెప్పేసి చాలా 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 సంతోషంగా గురూజీకి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే, ఈ గురూజీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అస్సలు నవ్వు అనేది మొహాన లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నవ్వుతున్నాడు మా అన్నయ్య అనేసి సునంద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే రాధా తను తీసుకొచ్చినటువంటి బట్టలు గురూజీకి ఇస్తుంది అనమాట. చూడండి గురూజీ, నేను ఈ బట్టలు నేనే స్వయంగా షాపుకి వెళ్ళి మీకు నచ్చేటట్టుగా నేను కొనుక్కొని వచ్చా. కాబట్టి మీరు గబగబా స్నానం చేసి ఈ బట్టలు వేసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని నేరుగా కిచెన్లోకి వచ్చారంటే హాయిగా నా చేతులతో తీయగా పాయసం చేశాను, ఆ పాయసం ఆస్వాదించదురు కానీ అనేసి అనగానే, అవునా అప్పుడే ఇన్ని రెడీ చేసావా తల్లి అని చెప్పేసి సునంద రాధాని అడుగుతూ ఉంటే, అప్పుడే రాధ అంటూ ఉంటుందన్నమాట, గురూజీ వాళ్ళ కూతురు చిట్టి ఉన్నా కూడా ఇంతే హడావిడి చేసేది కదా. కాబట్టి ఇప్పుడు చిట్టి వచ్చేదాకా గురూజీ గారికి నేనే చిట్టినన్నమాట. కాబట్టి నేనేమేం చేయాలనుకుంటున్నాను, హడావిడి అంతా చేసేస్తాను మా గురూజీ కోసం. ఏమంటారు గురూజీ అనేసి అనగానే, నిజంగా నువ్వు ఇంటికి రావటం మా అదృష్టం తల్లి. అది కాకుండా నాకు కూతురులాగా ఉంటానంటున్నావు చూడు, ఇంకా చాలా అదృష్టవంతుడిని. నువ్వు చెప్పిన విధంగానే నేను గబగబా ఈ బట్టలు వేసుకొని రెడీ అయ్యి వస్తా, సరేనా అని చెప్పేసి గురూజీ అంటూ ఉంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి సీన్ అంతా చూస్తున్నటువంటి విక్రమ్ ఉంటాడు కదా. అయ్యో, ఈ రాధా ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను నాన్న అని చెప్పేసి మామయ్యతోటి అబద్ధం చెప్పింది. ఇప్పుడు మామయ్యకి నిజం తెలిసిపోతే మామయ్య ఏమైపోతాడోనని నేను టెన్షన్ తోటి అల్లాడిపోతూ ఉంటే, ఈ రాధా ఏమో నిజంగానే చిట్టి వచ్చి దాన్ని బిల్డప్ ఇచ్చి దాని ఆనందం చూడు, అది దాని ఓవర్ యాక్షను. ఇప్పుడు నేను ఏం చేయాలిరా నాయన, ఈ ఇంట్లో ఏం జరగబోతుందో ఏంటో అనేసి విక్రమ్ చాలా చాలా బాధపడిపోయి టెన్షన్ తోటి ఆలోచిస్తూ ఉంటే, ఇంకా అప్పుడే దమయంతి ప్రియ అంటూ ఉంటారు, మీరు ఇంకా అక్కడి నుంచి ఖాళీ చేసి బయటకు వస్తే బావగారు స్నానం చేసి రెడీ అవుతారు, లేదంటే మీరు అందరూ ఇలాగే కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ కేక్ కట్ చేసే టైం కూడా అయిపోతుంది అని చెప్పేసి దమయంతి కోపంగా అంటూ ఉంటే, అప్పుడే రాధ అంటూ ఉంటుంది, సరే చిన్నమ్మ గారు మీరు చెప్పినట్టుగానే చేస్తాం, మేమందరం బయటకు వస్తాం చిన్నమ్మ గారు అనేసి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి చిన్నమ్మ అంటుంది, ఎవరిని అంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బిత్తరపోయి, ఏంటి రాధా ఏమన్నావు నువ్వు, చిన్నమ్మ ఎవరు అనేసి అనగానే, ఇంకెవరు దమయంతి గారే నా చిన్నమ్మ, ఎందుకంటే నాకు పిన్ని వరుస అవుతారు కదా, కాబట్టి పిన్నిని చిన్నమ్మ అంటారు కదా, కాబట్టి నేను అలా పిలుస్తున్నాను అని చెప్పేసి అనగానే, అవునా నువ్వు భలే మాట్లాడుతావు రాధా అని చెప్పేసి అందరూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇంకా అందరూ కూడా సరే ఆవిడ చెప్పిన విధంగానే మన అందరం బయటికి వెళ్దాం, గురూజీ రెడీ అవుతాడు కదా అని చెప్పేసి అందరు లేచిపోయి వెళ్ళబోతూ ఉంటే, విక్రమ్ మటుకు గురూజీ పక్కనే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే, మీరేంటండి ఇక్కడ రండి, గురూజీ రెడీ అవుతాడు ముందు అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉంటే, ఈ గురూజీ ఏంటో, ఈ గురూజీ పరిస్థితి ఏంటో, ఈ రాధా ఆడే నటనలేంటో అని చెప్పేసి ఆ విక్రమ్ తల బాదుకుంటూ రాధా లాక్కొని వెళ్తూ ఉంటే, ఎటు చూడాలో తెలవక అటు ఇటు తింగర్ చూపులు చూసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇంకా గురూజీ చక్కగా రెడీ అయ్యి వస్తాడు. రాధా బట్టలు ఇస్తుంది కదా, ఆ బట్టలు వేసుకొని అలా సంతోషంగా మెట్లు దిగుతూ వస్తూ ఉంటే, ఇంకా కింద కూర్చొని గురూజీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సునంద, దమయంతి, విక్రమ్ వీళ్ళందరూ కూడా అలాగే బిత్తరపోయి చూస్తూ ఉంటారు గురూజీ వైపు. ఆ గురూజీ వేసుకున్న డ్రెస్సు సూపర్ ఉంది. ఆ గురూజీ నవ్వుకుంటూ సంతోషంగా తన కూతురు వస్తుందన్న ఆనందంతో అలా మెట్లు దిగి వస్తూ ఉంటే సునంద అంటుంది, అన్నయ్య ఈ డ్రెస్ నీకు సూపర్గా ఉంది, ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య అని చెప్పేసి సునంద, అలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ దమయంతికి ఆ గురూజీ అంటేనే కోపం కదా, అయినా కూడా సరే బావగారు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు ఈ డ్రెస్సులో సూపర్గా ఉన్నారు బావగారు, మీకు ఈ డ్రెస్సు బాగా నప్పింది అని చెప్పేసి దమయంతి తెగ మెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా గురూజీ కూడా వాళ్ళ అమ్మగారి కాళ్ళకి నమస్కరించుకుంటాడు. ఆవిడ ఆశీర్వదించేస్తుంది. అందరూ చాలా సంతోషంగా ఉండగానే ఇంకా సునంద వాళ్ళ ఆయన అంటూ ఉంటారనమాట, బావగారు ఈ శుభ సందర్భంగా ఈ బామ్మర్దికి ఒక గట్టి హగ్గిద్దురు రండి అనేసి అనగానే, ఇంకా చక్కగా గురూజీ సునంద వాళ్ళ ఆయన ఇద్దరు కూడా గట్టిగా అలా హగ్ చేసేసుకుంటారు కదా. అప్పుడే అక్కడికి మన సునంద గారి కూతురు వస్తుందన్నమాట. వచ్చి అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉన్నారు కదా మీరు, ఉండండి ఇలాగే ఉండండి, చక్కగా మీకు హ్యాపీగా ఫోటో తీస్తాను అనేసి తను హడావిడి చేసేస్తూ ఉంటే, ఈలోపే ఇంకా మన విక్రమ్ వాళ్ళ
ఫ్రెండ్ ఉంటాడు కదా, అతను కూడా వచ్చేస్తాడు. ఏంటి ఇంత కుళ్ళు, నన్ను పిలవకుండా ఫోటో ఎలా తీస్తావు అని చెప్పేసి అందరు కలిసి ఫోటో దిగుతారు. ఫోటో సూపర్గా ఉంది అని చెప్పేసి అందరు సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడే దమయంతి అంటూ ఉంటుంది, బావగారు మీరు ఇంతగా సంతోషపడుతున్నారు, మీరు కేక్ కట్ చేసే టయానికి ఒకవేళ నిజంగానే చిట్టి రాకపోతే, నిజంగానే చిట్టి లేకపోతే, చిట్టి కాకుండా ఇంకెవరో ఫోన్ చేసి మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారు బావగారు అనేసి అనగానే, నేను ప్రాణాలతోటి ఉండను, నా కూతురు ఎప్పటికైనా వస్తుందన్న ఆశతోనే నేను బతుకుతున్నా, నా కూతురు రాదని తెలిస్తే నేను ఎలా ఉంటాను అని చెప్పేసి అతను చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే వెంటనే పాపము గురూజీ వాళ్ళ అమ్మ బాధపడిపోతూ, ఏంటి నాన్న ఏ పుట్టినరోజు రోజున అలా మాట్లాడమాకు, నువ్వు నుండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, నీ కూతురు కంపల్సరీగా వస్తుంది, ఆ దేవుడు నీ బాధ వింటున్నాడు, నువ్వు ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు నాన్న, పుట్టినరోజు రోజు చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే, ఇంక అప్పుడే గురూజీ అంటాడు, ఇంతకీ హడావిడంతా ఎవరు చేస్తున్నారు, ఇంతకీ కేక్ కటింగ్కి కేక్ రెడీ ఇచ్చారా, భోజనాలు ఎంతవరకు వచ్చాయి, అందరినీ పిలుస్తున్నారా, ఎవరెవరు వస్తున్నారు అనేసి ఆయన కూడా ఓ గందరగోళంగా అడుగుతూ ఉంటే, అప్పుడు ఎవరు చెప్పాల్సిన జవాబులు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అందరినీ పిలవటం రాధా వదిన అలాగే అన్నయ్య చూసుకుంటున్నారు, ఇంకా భోజనాల సంగతి నాన్న చూసుకుంటున్నాడు అనేసి అనసూయ చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే సునంద వాళ్ళ ఆయన అంటూ ఉంటాడు, భోజనాలు అంటే నాకు కాస్త ఇంట్రెస్ట్ కదా బావగారు, అందుకని కొంచెం గట్టిగానే ఇచ్చాలండి, ఇంకా అందరూ వచ్చేస్తున్నారు, అలాగే మీకు కేక్ కూడా మేము ఆర్డర్ ఇచ్చేసాము, కేక్ కటింగ్ కూడా కేక్ రెడీ అయిపోతుంది, ఇంకా బయట ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి అని చెప్పేసి ఒకరికొకరు అందరు చెప్పుకుంటూ పుట్టినరోజుకి ఏమేమి ఏర్పాట్లు చేశారో అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా గురూజీ కూడా అందరి దేవుళ్ళకి దండం పెట్టుకుంటారు. ఇంకా అలాగే రాధా పాయసం రెడీ చేసేసి ఉంటుంది కదా, అప్పుడే అక్కడికి విక్రమ్ వస్తాడనమాట. ఇవి రాక్షసి, పాయసం చేస్తున్నావా, పాయసము అయినా కూడా ఈ పాయసం ఇస్తూ అసలు నీ మనసు ఎలా ఒప్పుకుంటుంది, దొంగ ఫోన్ చేసి మామిని అలాగా నమ్మించావు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమోనని నాకు టెన్షన్గా ఉంది, టైంకి చిట్టి రాకపోతే మామి ఏమైపోతాడో ఏంటో, అసలు ఇంత కూడా భయం లేకుండా నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావే అనేసి రాధాని అడుగుతూ ఉండే విక్రమ్. అప్పుడు రాధా అంటూ ఉంటుంది, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, టైంని బట్టి ఎక్కడ ఏం చేయాలి ఏంటి అనేది నాకు తెలుసు, అనవసరంగా నువ్వు నోరు పారేసుకొని నన్ను తిట్టాల్సిన పని లేదు, ఫోన్ చేసింది నేను కాబట్టి మా గురించి సంతోషంగా ఉండేటట్టుగా కూడా నేను చూసుకుంటాను, డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ పడేసి ఇప్పుడు నేనే ఫోన్ చేశానన్న నిజాన్ని నువ్వే బయటికి చెప్పేటట్టున్నావు, ప్లీజ్ పుట్టినరోజు ఒక్కరోజైనా గురూజీని హ్యాపీగా ఉండేటట్టుగా చేద్దామని నా ప్లాన్, కాబట్టి నాకు హెల్ప్ చేస్తే చేయి, లేదంటే కామ్గా ఉండు, మొత్తం నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంకా రాధా విక్రమ్కి ధైర్యం చెప్తుందనమాట. ఇంకా విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఇంకా చక్కగా రాధా కూడా పాయసం చేయటం రెడీ అయిపోయింది కదా, నేను కూడా గబగబా రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసి రాధా తన బెడ్రూమ్కి వెళ్తుంది. చక్కగా డ్రెస్ ఒకటి వేసుకుంటుంది, గాగ్రా, నిజంగా గాగ్రాలో పొత్తడి బొమ్మలాగా ఉంటుంది. ఇంకా అలా రాధా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా విక్రమ్ అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటాడు కదా. విక్రమ్ ఆ ఏర్పాట్లు చూస్తూ ఒక్కసారి ఇలా తిప్పి చూసేపాటికి రాధ అందంగా రెడీ అయ్యి చక్కగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా కన్ను పక్క తిప్పకుండా రాధాని అలాగే చూస్తూ ఉండిపోతాడన్నమాట విక్రమ్. ఇంకా విక్రమ్ అలాగే చూస్తున్నాడు అనేసి రాధాకి అర్థమైపోయి ఇంకొంచెం స్టైల్గా నడవటం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అలా అలా నడుచుకుంటూ విక్రమ్ని అసలు చూడనట్టుగా గమనించినట్టుగాని అలా వెళ్ళిపోతూ ఉంటే, హలో మేడం రాధ గారు అనేసి పిలుస్తాడనమాట విక్రమ్. ఇంకా రాధ వెంటనే నడుస్తున్నదల్లా ఆగి, ఏంటి నన్నేనా పిలిచింది మీరు అని చెప్పేసి విక్రమ్ని రాధ అడుగుతుంది. అవును మేడం, నేనే మిమ్మల్ని పిలిచాను, ఒకసారి ఇటు రండి అనేసి అనగానే, అబ్బాయి ఎన్ని రోజుల తర్వాత ప్రేమగా పిలిచారు, ఏంటి నాతోటి పని అని చెప్పేసి రాధ అడుగుతూ ఉంటే అప్పుడే విక్రమ్ చెప్తూ ఉంటాడు, ఇంక ఇదిగో మీ కాలు ఇలా పెట్టండి అనగానే, అయ్యో నా కాలు మీ కాలు మీద పెట్టడం ఏంటి అని చెప్పేసి రాధ అనగానే, ఒకసారి పెట్టు అని చెప్పేసి రాధా కాలు పెట్టించుకుంటాడు. రాధాకి పట్టీలు పెడుతూ ఉంటాడు. ఇంకా కొడుకు కోడలు అలా సంతోషంగా ఉండటం సునంద గారు చూస్తారన్నమాట. సునంద గారు చూసి వాళ్ళ హస్బెండ్కి కూడా చూపిస్తూ ఉంటారు. చూసారా వాళ్ళిద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో, నిజంగా మన కొడుకుని కోడల్ని చూస్తూ ఉంటే నాకు పండగలాగా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళిద్దరు ఇంత కలిసి ఉంటే మా దమయంతి వదిన వాళ్ళిద్దరిని వేరు చేయాలని ఎంతగా ఆలోచించింది, అసలు ఏకంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదని చెప్పింది అనేసి సునంద అంటూ ఉంటే వాళ్ళ ఆయన అంటాడు, ఇప్పుడు ఆ దరిద్రపు క్షణాల గురించి దేనికి వదిలేసే, ఇప్పుడు జరుగుతున్న హ్యాపీనెస్ని ఆస్వాదిద్దాం అని చెప్పేసి ఇంకా సునంద వాళ్ళ ఆయన జవాబు చెప్తాడు. ఇంకా సునంద వాళ్ళ ఆయన, సునంద వాళ్ళ అమ్మగారు ముగ్గురు కూడా ఇంకా ఆ ఇంటికి చేసినటువంటి డెకరేషన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. డెకరేషన్ చాలా బాగుంది, మన ఇల్లు నిజంగా ఒక పండగలాగా ఉంది అని చెప్పేసి ఇంకా సునంద అంటూ ఉంటే, సునంద వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు, పండగలాగా ఏంటి, ఈరోజు 2
2 పండగలు, ఒకటి నా కొడుకు పుట్టినరోజు, రెండవది ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి నా మనవరాలు ఇన్ని సంవత్సరాల తర్వాత మన ఇంటికి వస్తుంది. అది కూడా సంతోషకరమైన విషయమే కదా. కాబట్టి మనం ఈ 2 పార్టీలని, ఈ 2 పండగల్ని గ్రాండ్గా చేసుకోవాలి అని చెప్పేసి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటే అందరూ అలా విని సంతోషంతో ఊగిపోతూ ఉంటారనమాట. ఇంకా రాధాకి చక్కగా పట్టీలు తొడుగుతూ ఉంటే రాధ అంటుంది, నేను గమనించుకోలేదు, ఈ కాలు పట్టీలు జారిపోయిన సంగతి అనగానే, నువ్వేం చూసుకుంటావు, ఎప్పుడు చూసినా అటు ఇటు తిరుగుతా గందరగోళం చేయటమే కదా, నేను చూసా కాబట్టి సరిపోయింది, కాబట్టి నేనే పెడుతున్న పట్టీలు అని చెప్పేసి రాధాకి పట్టీలు తొడుగుతాడన్నమాట. ఆ సీన్ చూసినటువంటి సునంద గారు వాళ్ళ ఆయన కంట తడి పెట్టుకుని భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి, వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో కదా అని చెప్పేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా దమయంతి మటుకు ఆ ఇంట్లో జరుగుతున్న హడావిడి, ఆ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండటం దమయంతికి అస్సలు ఇష్టం ఉండదు కదా. కాబట్టి కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. భవానీ శంకర్ గారు వస్తారన్నమాట. వచ్చి మా చెల్లి రూమ్కి, ఇది మా చెల్లి ఏది, ఇంటి నిండా పొగ ఏంటి, కొంపదీసి ఇంటి నిండా ధూపం వేపించిందా ఏంటి, రూములో అసలు మా చెల్లి కనపడట్లేదేంటి అనేసి అమ్మ దమయంతి అనేసి పిలుస్తూ ఉండగానే దమయంతి ఒక ప్లేస్లో కూర్చొని బాగా దీక్షలో ఉంటుందన్నమాట. కళ్ళు మూసేసుకొని ఎవరి మాటలు పట్టించుకోకుండా, ఎవరి అరుపులు పట్టించుకోకుండా. ఇంకా అప్పుడే భవానీ శంకర్ వచ్చి, ఏంటమ్మా దమయంతి ఇంత పొగలో కూర్చున్నావేంటి, ఎంత వేడిగా ఉందో చూడు, ఎందుకు అనేసి అనగానే ఇంకా దమయంతి చెప్తుంది, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా సంతోషంగా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు, ఇంకా చిట్టి కూడా వచ్చేస్తుంది, బావగారు కేక్ కటింగ్ టయానికి చిట్టి వచ్చేస్తుందంట అన్నయ్య అనేసి అనగానే, రానివమ్మ, మన మనుషులు కూడా ఈ భోజనాలు పెట్టే దగ్గర, ఈ కేకులు తెచ్చే దగ్గర మన మనుషుల్ని పెట్టాను, ఆ చిట్టి రావటం, ఆ చిట్టిని ఈరోజు చంపేయటం అంతా జరుగుతుంది, నువ్వు హ్యాపీగా ఉండు, నేనున్నాను కదా మీ అన్నయ్యని, నేను చూసుకుంటా కదా, నువ్వు హ్యాపీగా ఉండు, అందరితో కలిసిపోయి ఉండు అని చెప్పేసి దమయంతికి ఐడియా ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా దమయంతి వాళ్ళ అన్నయ్య చెప్పే డైలాగులు వింటూ, నిజమేనా అన్నయ్య, చిట్టి వస్తే చిట్టిని చంపేస్తారా అనేసి అనగానే, కన్ఫామ్గా చిట్టిని చంపేస్తారు, మా చెల్లి సంతోషంగా ఉంటుంది అంటే నేను ఏ పనైనా చేయటానికి రెడీ అనేసి భవానీ శంకర్ చెప్పగానే అప్పుడే దమయంతి అంటుందన్నమాట, ఈ ఇంటికి నా కూతురు ఒకటే వారసురాలు అనుకున్నా, నా కూతురికి పోటీగా ఇంకో కూతురు వస్తుంటే నేను ఎలా తట్టుకుంటానన్నయ్య, అది కాకుండా విక్రమ్కి నా కూతురే భార్య అనుకున్నా, ఇప్పుడు ఆ చిట్టి వస్తే ఆ చిట్టినిచ్చి పెళ్లి చేస్తారే తప్ప నా కూతుర్ని పక్కన పెడతారు కదా, నా కూతుర్ని ఇంకా ఏ పక్కన పెట్టేస్తే నేను ఎలా తట్టుకుంటానన్నయ్య, అందుకే నేను ఇదంతా ఆలోచిస్తున్నాను, నిజంగానే నువ్వు వేసిన ప్లాన్ జరిగిద్ది కదయ్యా అనేసి అనగానే, అయ్యో దమయంతి, నా మాట మీద నమ్మకం ఉంచు తల్లి, నేనున్నాను కదా, మన మనుషులు ఈ ఫంక్షన్ చుట్టూరు ఉన్నారు, మన మీద ఎటువంటి అనుమానం రాకుండా వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పగానే దమయంతి భవానీ శంకర్ తెగ నవ్వుకుంటూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా మరి, బాయ్.